భారతదేశపు సైన్యం, భారతదేశపు విధానం పారదర్శకత ఉంటుంది. మన దగ్గర సైన్యం చనిపోతే సైన్యం చనిపోయారనే చెప్తాం. అదే సందర్భంలో గాయపడితే గాయపడ్డారనే చెప్తాం. మన విమానం ధ్వంసమైతే ధ్వంసమైందనే చెప్తాం. ఆ రోజున మన మిగ్ విమానం కూలిందంటే కూలిందనే చెప్పాం. మన పైలట్ దొరికాడంటే దొరికాడనే చెప్పాం. అలాగే మొన్న ఈ మధ్యన మన సైనికుడిని వాళ్ళు క్యాప్చర్ చేశారు బీఎస్ఎఫ్ అంటే క్యాప్చర్ చేశారనే చెప్పాం. అట్లాగే తాజాగా సరిహద్దుల్లో జరిగినటువంటి దాడిలో ఒక సైనికుడు చనిపోతే చనిపోయాడనినే చెప్పాం. మన దగ్గర ఆ నిజాయితీ ఉంది, ఆ పారదర్శకత ఉంది. చనిపోయిన వాళ్ళకి గౌరవం దక్కాలి, వీరమరణం అవ్వాలి, అది అంతే తప్పించి బానిస మరణం కాకూడదు. లేదంటే కనుక ఒక అజ్ఞాత మరణం కాకూడదు అనుకుంటారు. బట్ పాకిస్తాన్ దగ్గర ఆ నిజాయితీ లేదు. వాళ్ళ సైనికులు చనిపోతే కార్గిల్లో వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పింది. చివరికి ఆ మృతదేహాల్ని మనం ఖననం చేసాం వాళ్ళ మత సంప్రదాయాల ప్రకారం. అది మన దగ్గర ఉన్న నిజాయితీ, వాళ్ళ దగ్గర ఉన్న నీచత్వం. పాకిస్తాన్ ఇప్పుడు నిన్న పంపించినటువంటి తీవ్రవాదుల్లో కూడా ఒకడు పారా కమాండో అడ్రస్తో సహా ఇచ్చాం మనం. అబ్బెబ్బే ఏం లేదంటుంది అది. కాబట్టి వాళ్ళ బుద్ధి కుక్కతోక వంకర లాంటిది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం వెళ్ళాం, కొట్టాం, వచ్చాం, ప్రశాంతంగా మన పరిమాణం చేసుకుంటున్నాం. నిజాయితీగా బాధ్యతగా చెప్పాం ఏ ధ్వంసం చేసాం ఏంటి అన్నది. పాకిస్తాన్ని ఉచ్చబోయించాం, పాకిస్తాన్కి వణుకు పుట్టించాం, ఇట్లాంటివి ఏం చెప్పాల. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, వాటిని కొట్టొచ్చాం అన్నటువంటి చెప్పాం. దెన్ ఎనఫ్. పాకిస్తాన్ ఆ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే హఫీజ్ సయీద్ లాంటి వాడి స్టేట్మెంట్ అక్కడ స్పష్టంగా కనిపించినాయి, వాడి విజువల్స్ కనిపించినాయి. వాళ్ళు 10 మంది చచ్చారు, మళ్ళీ నేను ప్రతీకారం తెచ్చుకుంటా అన్న స్టేట్మెంట్లు కనిపించినాయి. కాబట్టి అక్కడ లేదు, కాదు అని చెప్పడానికి లేదు. అంటే ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు, అది కూడా ఐక్యరాజ్య సమితి చేత నిషేధం పొందబడినటువంటి ఉగ్రవాద సంస్థలనే మనం పగలగొట్టాం, ధ్వంసం చేసాం. కాబట్టి ప్రపంచం అంతా మన వెనకాల నిలబడింది కానీ పాకిస్తాన్ వెనకాల నిలబడలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చైనా ఇచ్చిన విమానాలు మా దగ్గర ఉన్నాయి, అమెరికా ఇచ్చిన విమానాలు మా దగ్గర ఉన్నాయి. JF-17, F-16 అంటే క్రిందసారి ఒక F-16 కూల్చాం, ఇప్పుడు F-16, JF-17 రెండింటిని కూల్చాం. భారత ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు అంటే, ఇదే కన్సర్న్. మనం ఆ పర్సన్స్, అమెరికాతో మనకు శత్రుత్వం లేదు, చైనాతో మనకు శత్రుత్వం లేదు. ఇప్పుడు అది ప్రకటించిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ పడేడుస్తారు మన మీద. ఎందుకంటే వాళ్ళ వ్యాపారానికి మూలమే అయ్యి JF-17 ప్రపంచం అంతా అద్భుతం, F-16కి పోటీ కలిగినటువంటి అని చెప్పి అమ్ముకుంటోంది చైనా. F-16 కొట్టగలిగినటువంటి ఫ్లైట్ ఇంకోటి లేదు అని చెప్పి అమ్ముకుంటోంది అమెరికా. అప్పట్లో అభినందన్ కొట్టినటువంటి F-16 యుద్ధ విమానపు ఇంపాక్టు ఫస్ట్ కవర్ చేసింది అమెరికా కూడా. కానీ తర్వాతన పబ్లిక్ ప్రపంచానికి అర్థమైపోయింది. ఎందుకంటే ప్రపంచ దేశాలకి నిఘా వ్యవస్థలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ఆ ఇంపాక్ట్ ఏమైపోయింది, F-16 కొనడం మానేశారు ప్రపంచం, సేల్స్ పోయింది. చివరికి F-35 అమ్ముకోవడానికి రెడీ అయింది. F-35 మాకు, F-16 ప్రపంచానికి అని చెప్పింది కాస్త అట్లా అమ్ముకోవాల్సి వచ్చింది. మొదట బలవంతంగా రుద్దింది, అంటే మొదట అది చాలా గొప్ప డిమాండ్ని క్రియేట్ చేసింది అమెరికా. అలాంటి డిమాండు మనం కొట్టిన తర్వాత 3 వంతులు పడిపోతే బలవంతంగా అంటగడుతుంది. ఇకపోతే JF-17 అసలు ఆ చైనా వాడిది, చైనా వెరైటీ అంటుంటాం. పనిచేస్తే 10 ఏళ్ళు పనిచేస్తుంది, లేకపోతే 10 నిమిషాలు కూడా పనిచేయదు. కొన్న తర్వాత మన అదృష్టం, మన తలరాత మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా, వాళ్ళ కరోనా అప్పుడు మందులు చూసాం, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్ చూసాం. ఇప్పుడు JF-17లో పనితీరు, వాడు ఎవరితో యుద్ధం చేసి చచ్చాడని దాంట్లో పనితీరు చెక్ చేసుకుని లోపాలు సరి చేసుకోవడానికి లేదు. ఆ ఇంపాక్టు నిద్ర మన చేతిలో కూలింది. అబ్బాయి అదేం లేదనేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఉన్నాయి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రోడు పాకిస్తాన్లో చెప్పినటువంటి మాట. इस वक्त पेशावर एयरपोर्ट की इंडिया और पाकिस्तान की जंग जो है वो छिड़ गई है। इस्लामाबाद में जा रहा था, सही है, लेकिन इमरजेंसी फ्लाइट जो है हमारी वो लैंड हुई है पेशावर में। अब कुछ नहीं पता कब तक हम यहाँ पे रहेंगे। फड्डा हो गया है, वहाँ पे फड्डा हो गया है और जंग छिड़ गई है इंडिया पाकिस्तान की। पाकिस्तान ने यहाँ से 4 अपने जंगली जहाज भेजे थे, जिसमें से 2 वापस आ गए और 2 नहीं है। ये अपडेट सिर्फ मैं आपको दे रहा हूँ क्योंकि मैं इस वक्त यहाँ पे हूँ और यहाँ पे करंट जंग चल रही है इस वक्त। एयरपोर्ट की कंडीशन आप लोग देख सकते हैं, इसीलिए क्या से पहले यहाँ बम गिरे, जल्दी उठो। चलो चलो अब यहाँ से उठो। अब गाइस हम लोग अपनी लोकेशन चेंज कर रहे हैं और कहीं छुप रहे हैं। అది ప్రజలు అక్కడెక్కడ సెక్యూరిటీ కోసం పక్కన ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళ కళ్ళ ఎదురుగుండా 4 విమానాలు వెళ్ళి అందులో 2 వచ్చినాయి.
అంటే మన వెంటబడినటువంటి 4 అయితే చివరికి 2 వెనక్కి వచ్చినాయి. అక్కడే చెప్తున్నారు అది యుద్ధ విమానాలు కాదు పాసెంజర్ ఫ్లైట్లు అంటారా, ఈ పాటికి ప్రపంచం అంతా పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు అయ్యి మా ప్యాసింజర్ విమానాలు కనిపించట్లేదని, ఇంకోటి భారతదేశం కొట్టేసిందని కూడా చెప్పుండేది. కాబట్టి ఇక్కడ స్పష్టత ఉంది. ఇక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాదనలు చేసుకోవచ్చు యుద్ధం సందర్భంలో. కాకపోతే నేనైతే దేశాన్ని నమ్ముతాను, దేశ సైన్యాన్ని నమ్ముతాను, అదే సందర్భంలో అవతల జరిగిందని నమ్ముతాను.